So, dear students, good morning. So, in the last class, we started methods of reducing rotor speed, that is compounding of turbines. So, in the previous classes, we discussed about working principle of inverse turbine, or developed by inverse turbine, combined velocity triangle diagram, problems, types of efficiencies, problems, and condition for maximum efficiency of inverse turbine. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. So in the last class we started methods of reducing rotor speed. So methods of reducing ఎందుకు చేయాలి, rotor speed ఎందుకు తగ్గించాలి? అరౌండ్ 30,000 rpm వరకు స్పీడ్ పెంచవచ్చు. ఇది స్టీమ్ టర్బైన్ యొక్క రోటర్ స్పీడ్ 30,000 rpm వరకు ఉండొచ్చు. 30,000 rpm అంటే అర్థం ఏంటి? 30,000 రొటేషన్స్ పర్ మినిట్, అంటే వెరీ హై స్పీడ్. ఆ స్పీడ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒకసారిగా స్పీడ్ రావడం వల్ల రోటర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, స్టెబిలిటీ ఉండదు. అర్థమైందా? సో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, టర్బైన్ వీల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే టర్బైన్ స్పీడ్ ఒకసారిగా పెంచకుండా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ టర్బైన్ స్పీడ్ అందుకున్న తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేయాలి. దీన్నే కాంపౌండింగ్ అంటారు. కాంపౌండింగ్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ది స్పీడ్ ఆఫ్ ది రోటర్ గ్రాడ్యువల్లీ. is called as compounding. అంటే అర్థం ఏంటి? ది ప్రాసెస్ which reduces the high speed of the rotor gradually is called as compounding. Gradual అంటే number of stages. అంటే సింగిల్ స్టేజ్ అంటే ఒక రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్. సింగిల్ స్టేజ్ అంటే వన్ వీల్, దాని మీద ఏముంటాయి? మూవింగ్ బ్లేడ్స్ ఉంటాయి. వీల్ రొటేట్ అయినప్పుడు బ్లేడ్స్ కూడా మూవ్ అవుతాయి. అలాంటి వీల్స్ అది ఒక స్టేజ్. అటువంటిది ఇంకో వీల్ పెడతాం అదే రొటార్ మీద, ఇంకో వీల్ పెడతాం, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఇలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ పెంచగలది ఏమవుతుంది? we reduce the speed gradually. అంటే ఈ స్టేజ్ లో కొంత తగ్గిస్తాం స్పీడ్, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో కొంత స్పీడ్ తగ్గిస్తాం, థర్డ్ స్టేజ్ లో కొంత స్పీడ్ తగ్గిస్తాం. సో ఈ విధంగా స్పీడ్ తగ్గించడం వల్ల ఏమవుతుంది? రోటర్ సేఫ్ గా ఉంటుంది. రోటర్ ఎలా ఉంటుంది? సేఫ్ గా ఉంటుంది. వైబ్రేషన్స్ తగ్గుతాయి. ఆ మెథడ్ ఏమంటారు? కాంపౌండింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటారు. చూడండి, ఇఫ్ నేను యారో చూపించినవే మీరు చూస్తానమ్మా. If high velocity of steam is allowed to flow through one row of moving blades, it produces a speed of about 30,000 rpm. అంటే ఒక స్టేజ్ ఒక వీల్ ఉపయోగించినప్పుడు అంత స్పీడ్ వస్తుంది. అదే నెంబర్ ఆఫ్ వీల్స్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉపయోగించాలనుకోండి, వీల్ అంత స్పీడ్ రాదు. విచ్ ఈస్ టూ హై ఫర్ ప్రాక్టికల్ యూస్. అంత స్పీడ్ రాకూడదు. It is therefore essential to incorporate some improvements for practical use and also achieve high performance. అంటే పెర్ఫార్మెన్స్ పెంచాలన్నా, షాఫ్ట్ పెర్ఫార్మెన్స్ పెంచాలన్నా, దాని యొక్క వైబ్రేషన్స్ తగ్గించాలన్నా, దానికి ఇన్బ్యాలెన్స్ తగ్గించాలన్నా కాంపౌండింగ్ ఈజ్ ఎసెన్షియల్, తప్పక చేయాలి. దిస్ ఈజ్ పాసిబుల్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెట్ ఆఫ్ నాజిల్స్. అంటే ఒక వీల్ కి వన్ సెట్ ఆఫ్ నాజిల్ వచ్చేస్తారు, మళ్ళీ సెకండ్ వీల్ కి ఇంకో సెట్ ఆఫ్ నాజిల్స్, థర్డ్ వీల్ కి వన్ సెట్ ఆఫ్ నాజిల్స్. అంటే మోర్ దాన్ వన్ సెట్. ఏ వీల్ గా వీల్ కి సపరేట్ గా నాజిల్స్ ఉంటాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ది అరేంజ్మెంట్. అండ్ రోటార్స్ ఇన్ సిరీస్ కీడ్ టు ది షాఫ్ట్. రోటార్స్ ఏం చేయాలి? సిరీస్ లో కనెక్ట్ చేయాలి. సో దట్ ఎయిదర్ ది స్టీమ్ ప్రెషర్ ఆర్ జెట్ వెలాసిటీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ది టర్బైన్ ఇన్ స్టేజెస్. అందువల్ల ఏమవుతుంది? స్టీమ్ ప్రెషర్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, దాన్ని ప్రెషర్ కాంపౌండింగ్ అంటారు. స్టీమ్ వెలాసిటీ గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అయితే దాన్ని వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు.
స్టీమ్ ప్రెజర్ అండ్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అయితే దాన్ని ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. We will see what are the compounding methods. What are the compounding methods? సో ఇది థియరీ, బట్ థియరీ క్వశ్చన్ అడుగుతాడు గ్యారంటీగా. మీరు గ్యారంటీగా థియరీ క్వశ్చన్ అడుగుతాడు, మీరు జాగ్రత్తగా అనండి, కష్టమేం కాదు ఇది. సో వెలాసిటీ కాంపౌండింగ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ప్రెజర్ కాంపౌండింగ్, థర్డ్ వన్ ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్. దీస్ ఆర్ ది త్రీ మెథడ్స్. నెక్స్ట్ ఫస్ట్ ది వెలాసిటీ కాంపౌండింగ్. వెలాసిటీ కాంపౌండింగ్ ఏం చెప్తానని చెప్పి నీకు నేను మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్, నాజిల్స్ యూజ్ చేస్తాం. ఇదంతా నాజిల్, మూవింగ్ బ్లేడ్ ఇదంతా కూడా ఒక స్టేజ్. నెక్స్ట్ రెండు మూవింగ్ బ్లేడ్ యూజ్ చేస్తే రెండో స్టేజ్, ఇంకో మూవింగ్ బ్లేడ్ యూజ్ చేస్తే మూడో స్టేజ్. అంటే ఇది 2 స్టేజెస్ అనమాట. 2 స్టేజెస్ లో ఏం జరుగుతుంది, వెలాసిటీ ఇలా ఇంక్రీజ్ అయింది. నాజిల్ లో ఏం జరుగుతుంది, ప్రెజర్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, అందువల్ల వెలాసిటీ ఏమైంది, పెరిగింది. మూవింగ్ బ్లేడ్కి వెళ్ళేటప్పటికి తగ్గింది. ఒకటే మూవింగ్ బ్లేడ్ మనం ఒకటే వన్ రా మూవింగ్ బ్లేడ్ యూజ్ చేస్తాం అనుకోండి, అర్థమైందా, గ్రాడ్యువల్ ఒకసారిగా షాఫ్ట్ ప్రెజర్, షాఫ్ట్ స్పీడ్ 0కి వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ యూజ్. అర్థమైందా, గ్రాడ్యువల్ గా తగ్గాలి. మూవింగ్ బ్లేడ్ యూజ్ చేస్తాం. మన ఫిక్స్డ్ బ్లేడ్ మీద వెళ్ళేటప్పటికి వెలాసిటీ కాన్స్టెంట్. నెక్స్ట్ మళ్ళీ మూవింగ్ బ్లేడ్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ వెలాసిటీ 2 స్టేజ్లు యూజ్ చేస్తాం. 3వ స్టేజ్ యూజ్ చేస్తే మళ్ళీ తగ్గుతుంది. అంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ పెరిగే కొద్దీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రెడ్యూసింగ్ ద వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అక్కర్స్. ఇక్కడ 2 టైమ్స్ వెలాసిటీ తగ్గింది. అంటే సింగిల్ గా తగ్గించకుండా దీన్ని 2 రకాలుగా తగ్గించారు. అప్పుడు ఏమవుతుంది, వీల్ స్టేబుల్ గా ఉంటుంది, షాఫ్ట్ స్టేబుల్ గా ఉంటుంది, బ్యాలెన్స్ గా ఉంటుంది. అదేవిధంగా ఈ డాటెడ్ లైన్ చూపించిందంటే వెలాసిటీ, ఇదేమో ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఎంటరింగ్, ఇది వెలాసిటీ ఆఫ్ స్టీమ్ లీవింగ్. అదేవిధంగా నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ స్టీమ్, ఇది ఎంటరింగ్. నాజిల్ ఏం జరుగుతుందని చెప్పాను, ప్రెజర్ రెడ్యూసెస్, ప్రెజర్ ఎనర్జీ రెడ్యూస్ అయింది. ఏ ఎనర్జీ పెరిగినట్టు, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ. సో నాజిల్లో ప్రెజర్ తగ్గుతుంది. మిగతా 3 బ్లేడ్స్ లో కూడా మూవింగ్ బ్లేడ్ కానీ, ఫిక్స్డ్ బ్లేడ్ కానీ, మూవింగ్ బ్లేడ్ కానీ యూజ్ చేస్తే, ఇవి ఫిక్స్డ్ బ్లేడ్ అంటే రోటర్ తిరగదు. ఫిక్స్డ్ బ్లేడ్ అర్థం ఏంటి, రోటర్ తిరగదు. ఇంకో రోటర్ ఉంటుంది కానీ అది మూవ్ అవ్వదు. నెక్స్ట్ థర్డ్ రోటర్, ఇది మూవ్ అవుతుంది. ఫోర్త్ రోటర్ మూవ్ అవుతుంది. ఫిఫ్త్ రోటర్ మళ్ళీ మూవ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే we gradually reduces the velocity of the steam. So that is the pressure component. This is the inlet pressure, this is the outlet pressure. ఈ arrow thick line ఏమో pressure, dotted line ఏమో velocity. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, one set of moving blades, one set of fixed blades, మళ్ళీ again one set of moving blades. అంటే మన ఫస్ట్ నాజిల్ నుంచి స్టీమ్ దేని మీద వెళ్తుంది, మూవింగ్ బ్లేడ్స్ మీద వెళ్తుంది, అంటే వీల్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దేని మీద వెళ్తుంది, ఫిక్స్డ్ బ్లేడ్ మీద వెళ్తుంది, అంటే రోటర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టీమ్ దేని మీద వెళ్తుంది, మూవింగ్ బ్లేడ్స్ మీద వెళ్తుంది, అంటే రోటర్ తిరుగుతుంది. అర్థమైంది, ఇక్కడ 3 రోటర్లు ఉపయోగించారు. ఫస్ట్ ఏంటి మూవింగ్ బ్లేడ్, రెండోది ఫిక్స్డ్ బ్లేడ్, మూడోది మూవింగ్ బ్లేడ్. ఫస్ట్ మూవింగ్ బ్లేడ్ మీద వెళ్ళేటప్పటికి ఏదైతే స్టీమ్ వెలాసిటీ తగ్గింది, స్టీమ్ వెలాసిటీ తగ్గుతుంది మూవింగ్ బ్లేడ్ మీద. అదే ఫిక్స్డ్ బ్లేడ్ మీద వీల్ రొటేట్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ వెలాసిటీ తగ్గుతుంది మూవింగ్ బ్లేడ్ మీద. అంటే ఇక్కడ మనం 3 రోటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి వెలాసిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేస్తాం. దట్ ఈస్ ది వెలాసిటీ కాంపౌండింగ్. వెలాసిటీ కాంపౌండింగ్ అంటే ఏంటి, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ నాజిల్స్ ఆఫ్ ఎ ఫ్యూ రోస్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ which are fixed to the shaft and rows of fixed blades which are attached to the casing. Then as shown in the diagram, the 2 rows of moving blades is separated by row of fixed blades. అంటే ఒక రెండు రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ ఏ సెపరేట్ చేస్తుంది, ఒక ఫిక్స్డ్ బ్లేడ్స్ సెపరేట్ చేస్తాయి. ది హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఫస్ట్ enters first row of moving blades where some portion of velocity is absorbed. అంటే వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఏమైంది, మూవింగ్ బ్లేడ్ వెళ్ళేటప్పటికి తగ్గింది. Then it enters the ring of fixed blades where the direction of steam is changed to suit the second ring of moving blades. There is no change in the velocity as the steam passes over the fixed blades. అంటే మూవింగ్ బ్లేడ్స్ మీద స్టీమ్ వెళ్ళినప్పుడు వెలాసిటీ తగ్గుతుంది, అదే ఫిక్స్డ్ బ్లేడ్ మీద వెళ్ళినప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్. ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉపయోగం ఏంటి, which changes the direction of the steam
that allows this steam to enter the second row of moving blades. The second row of moving blades. That is the procedure. Next, the steam then passes. Steam then passes onto the second row of moving blades, where the velocity is further reduced. Then velocity thus a fall in velocity occurs every time when the steam passes over the row of moving blades. Steam thus leaves the turbine with a low velocity. అంటే స్టీమ్ వెలాసిటీని బయటికి పంపించేటప్పుడు ఒకసారిగా పంపకుండా మనం గ్రాడ్యువల్ గా తగ్గిస్తాం అన్నమాట. అర్థమైందా? ది వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ as it passes over moving and fixed blades is shown in the diagram. లో చూపించాం. It is clear from the figure that the pressure drop takes place only in the nozzle. Nozzle లో మాత్రమే pressure of steam తగ్గుతుంది, and there is no further drop of pressure as it passes over the moving blades. అంటే మూవింగ్ బ్లేడ్ మీద స్టీమ్ వెళ్ళినప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ కాదు. దట్ ఈస్ ఇంపల్స్ టర్బైన్ లో నాజిల్ లో మాత్రమే ప్రెషర్ ఆఫ్ స్టీమ్ తగ్గుతుంది. మూవింగ్ బ్లేడ్ మీద వెళ్ళినప్పుడు ప్రెషర్ ఆఫ్ స్టీమ్ ఈస్ కాన్స్టెంట్. దిస్ మెథడ్ ఆఫ్ velocity compounding is used in Curtis turbine. ఈ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తారు? కర్టిస్ టర్బైన్ అంటారు. ఆఫ్టర్ ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై సిజి కర్టిస్. కర్టిస్ అనేది ఒక సైంటిస్ట్, అతని పేరు పెట్టుకున్నాడు టర్బైన్ కి. అంటే వెలాసిటీ కాంపౌండెడ్ టర్బైన్ ఏంటంటే కర్టిస్ టర్బైన్. ఇది బిట్లో చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంపల్స్ టర్బైన్ ఏమో డి లెవెల్ టర్బైన్. డి లెవెల్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అది సింపుల్ ఇంపల్స్ టర్బైన్. ఇక్కడ మనకే కర్టిస్ అన్నాడు కనుక్కున్నాడు కాబట్టి వెలాసిటీ కాంపౌండెడ్ ఇంపల్స్ టర్బైన్. వెలాసిటీ కాంపౌండెడ్ ఇంపల్స్ టర్బైన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? కర్టిస్ టర్బైన్. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ఇంపల్స్ టర్బైన్ అంటే దట్ ఈస్ డి లెవెల్ టర్బైన్. ఇది క్లియర్? నెక్స్ట్ అడ్వాంటేజెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి? ది అరేంజ్మెంట్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ స్టేజెస్. ది అరేంజ్మెంట్ హ్యాస్ less number of stages and hence less initial cost. అంటే తక్కువ స్టేజ్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుంది? కాస్ట్ తగ్గుతుంది. ది అరేంజ్మెంట్ రిక్వైర్స్ లెస్ స్పేస్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్టేజెస్ అంటే రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, దీని ఒక రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ అండి. మరి సెకండ్ రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, మరి థర్డ్ రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, మరి ఫోర్త్ రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, ఇలా ఎన్ని స్టేజ్లైనా పెంచుకోవచ్చు. కానీ తక్కువ స్టేజెస్ అవసరం అవుతాయి ఏది వెలాసిటీ కాంపౌండింగ్. అండ్ దిస్ అరేంజ్మెంట్ రిక్వైర్ లెస్ స్పేస్. అంటే తక్కువ స్పేస్ అవసరం అవుతుంది. దిస్ సిస్టమ్ ఈజ్ రిలయబుల్ అండ్ ఈజీ టు ఆపరేట్. అంటే ఇది బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, దీన్ని ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. ది ఫాల్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ది నాజిల్ ఈజ్ కన్సిడరబుల్. అంటే ప్రెషర్ ఆఫ్ స్టీమ్ నాజిల్ లో తగ్గుతుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో ది టర్బైన్ ఇట్ సెల్ఫ్ need not work in high pressure surroundings and the turbine house need not be very strong. ఎప్పుడైతే ప్రెషర్ ఆఫ్ స్టీమ్ తగ్గిందో నాజిల్లో టర్బైన్ యొక్క మెటీరియల్ హౌసింగ్ అంత వెరీ స్ట్రాంగ్ గా అవసరం లేదు. ఎందుకంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్టీమ్ కి టర్బైన్ హౌసింగ్ అంత స్ట్రాంగ్ గా తయారు చేయని అవసరం లేదు. దట్ ఈస్ అడ్వాంటేజ్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇంపల్స్ టర్బైన్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. లిమిటేషన్స్ ఏంటి? మోర్ ఫ్రిక్షన్ లాసెస్ డ్యూ టు వెరీ హై వెలాసిటీ ఇన్ ది నాజిల్స్. అంటే ఒకసారిగా ప్రెషర్ తగ్గిస్తున్నా కాబట్టి దానికి ఏమవుతుంది? దానికి వెలాసిటీ ఒకసారిగా పెరుగుతుంది స్టీమ్. అంటే వెరీ హై వెలాసిటీ పెరుగుతుంది నాజిల్లో, అందువల్ల ఫ్రిక్షన్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. లెస్ ఎఫిషియన్సీ బికాస్ రేషియో ఆఫ్ బ్లేడ్ వెలాసిటీ టు స్టీమ్ వెలాసిటీ ఈజ్ నాట్ ఆప్టిమమ్. అంటే బ్లేడ్ VB/V ఈజ్ నాట్ ఆప్టిమమ్, ఎక్కువ ఉండదు, అందువల్ల లెస్ ఎఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్ పవర్ డెవలప్డ్ ఇన్ ది లేటర్ రోస్ ఈజ్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ రో. అంటే ఫస్ట్ రో మూవింగ్ బ్లేడ్స్ ఎక్కువ పవర్ డెవలప్ చేస్తాయి, సెకండ్ రోకి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది, థర్డ్ రోకి వచ్చేసరికి ఇంకా బాగా తగ్గిపోతుంది పవర్ అవుట్పుట్. స్టిల్ ది స్టేజెస్ రిక్వైర్ సేమ్ స్పేస్, మెటీరియల్ అండ్ కాస్ట్. కానీ ఈ రో మూవింగ్ బ్లేడ్స్ ఒకటే స్పేస్ ఆక్రమిస్తాయి. ఫస్ట్ రో మూవింగ్ బ్లేడ్స్ ఎంత ప్లేస్ ఆక్రమించిందో సెకండ్ రో కూడా మూవింగ్ బ్లేడ్స్ అంత ప్లేస్ ఆక్రమిస్తుంది, థర్డ్ రో కూడా అంత ప్లేస్ ఆక్రమిస్తుంది. అదే మెటీరియల్, అదే కాస్ట్, కానీ ఫస్ట్ రో మూవింగ్ బ్లేడ్స్ మాత్రం హై పవర్ అవుట్పుట్ ఇస్తాయి, సెకండ్ దాంతో పోలిస్తే థర్డ్ దాంతో పోలిస్తాయి. సో దట్ ఈస్ దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్
advantages and disadvantages of velocity compounding. Next, switch out the pressure compounding. ఇక్కడ ప్రెజర్ మనం ఏం చేస్తున్నాం అంటే నాజిల్స్ యూజ్ చేస్తాం. నాజిల్స్ ప్రెజర్ అంటే ఇంపల్స్ టర్బైన్ లో ప్రెజర్ ఎక్కడ తగ్గుతుంది? ప్రెజర్ కాంపౌండింగ్ లో ప్రెజర్ గ్రాడ్యువల్ గా తగ్గిస్తాం. ఒకటే నాజిల్ యూజ్ చేయకుండా నాజిల్స్ నెంబర్ మనం పెంచుకుంటే దాన్ని ఏమంటారు మనం? ప్రెజర్ కాంపౌండింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నాజిల్స్ ఈ విధంగా నాజిల్స్ ఉంటాయి. నాజిల్స్ డిసెంట్ గా మూవింగ్ బ్లేడ్స్ ఉంటాయి. మళ్ళీ నాజిల్స్ పెడతాం. ఇది అంతా కూడా నాజిల్స్ మూవింగ్ బ్లేడ్స్ ఒక స్టేజ్, ఇదంతా ఒక స్టేజ్. సెకండ్ ఇదంతా ఇంకో స్టేజ్. ఇటువంటి ఇంకో రెండు పెట్టాం అనుకోండి, థర్డ్ స్టేజ్ అవుతుంది. ఇటువంటి ఇంకో రెండు పెడితే ఫోర్త్ స్టేజ్ అవుతుంది. అంటే నాజిల్స్ బ్లేడ్స్ మళ్ళీ నాజిల్స్ బ్లేడ్స్ పెడితే థర్డ్ స్టేజ్, మళ్ళీ నాజిల్స్ బ్లేడ్ పెడితే ఫోర్త్ స్టేజ్. సో నేను చెప్పింది నేను ఆరబెట్టమే మీరు చూస్తానమ్మా. ఈ నాజిల్ ఏం జరుగుతుంది? ప్రెజర్ హై ప్రెజర్ స్టీమ్ ఎంటర్ అవుతుంది. నాజిల్ లో ప్రెజర్ ఏమైంది? తగ్గింది. నాజిల్ ఏం జరుగుతుంది? ప్రెజర్ ఆఫ్ స్టీమ్ reduces. మూవింగ్ బ్లేడ్స్ మరి ఏమవుతుంది? ప్రెజర్ ఆఫ్ స్టీమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ మళ్ళీ నాజిల్స్ వచ్చేసరికి ప్రెజర్ ఆఫ్ స్టీమ్ రిడ్యూసెస్. మళ్ళీ బ్లేడ్ మీద వచ్చేసరికి ప్రెజర్ ఆఫ్ స్టీమ్ కాన్స్టెంట్. అంటే ఇక మనం ఏంటి? ప్రెజర్ ఆఫ్ స్టీమ్ ను నాజిల్లో ఒక్కసారిగా తగ్గించకుండా గ్రాడ్యువల్ గా తగ్గిస్తాం. దానివల్ల ఏమవుతాయి? ఫ్రిక్షన్ లాసెస్ తగ్గుతాయి. నాజిల్లో ఒకసారిగా తగ్గించామనుకోండి ప్రెజర్ ఆఫ్ స్టీమ్, ఒకసారిగా వెలాసిటీ రైజ్ అయిపోతుంది. వెలాసిటీ రేజ్ అయిందంటే ప్రెషర్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ డిసడ్వాంటేజ్. సో ఆ డిసడ్వాంటేజ్ మనం తగ్గించడానికి ప్రెజర్ ని గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారా? ప్రెజర్ కాంపౌండింగ్ అంటారు. దాన్ని ఏమంటారా అంటే ఇక్కడ ప్రెజర్ బేస్ చేసుకుని కాంపౌండింగ్ చేస్తే దాన్ని ప్రెజర్ కాంపౌండింగ్ అంటారు. వెలాసిటీని బేస్ చేసుకుని కాంపౌండింగ్ చేస్తే దాన్ని వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. దాని వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. సో నాజిల్స్ ఏం జరుగుతుంది? ఈ ప్రెజర్ ఆఫ్ స్టీమ్ తగ్గింది. నేను ఏరో చూపించిన మీరు చూస్తానమ్మా. నాజిల్స్ లో ప్రెజర్ తగ్గింది, మూవింగ్ బ్లేడ్స్ లో కాన్స్టెంట్. మళ్ళీ నాజిల్స్ వచ్చేసరికి ప్రెజర్ తగ్గింది, మూవింగ్ బ్లేడ్ మీద కాన్స్టెంట్. అంటే మరి వెలాసిటీ తీసుకుంటే నాజిల్లో వెలాసిటీ పెరిగింది, ప్రెజర్ తగ్గిందని అర్థం ఏంటి? వెలాసిటీ పెరిగింది. ఇక్కడ బ్లేడ్స్ లో వచ్చేసరికి వెలాసిటీ తగ్గుద్ది. మళ్ళీ నాజిల్లోకి వచ్చేసరికి వెలాసిటీ పెరిగింది. మళ్ళీ బ్లేడ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వెలాసిటీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వెలాసిటీ కాంపౌండింగ్ కాదు. వెలాసిటీలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వెలాసిటీ కాంపౌండింగ్ కాదు. ఓన్లీ ప్రెజర్ కాంపౌండింగ్. ప్రెజర్ కాంపౌండింగ్ అంటే ప్రెజర్ మాత్రమే తగ్గుతుంది. అర్థమైందా? ప్రెజర్ ఆఫ్ స్టీమ్ గ్రాడ్యువల్ గా తగ్గిస్తే దాన్ని ప్రెజర్ కాంపౌండింగ్ అంటారు. అంతకుముందు డయాగ్రామ్ లో చూడండి, వెలాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గిస్తే, ఇక్కడ మన వెలాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గిస్తే దాన్ని వెలాసిటీ కాంపౌండింగ్ అంటే గ్రాడ్యువల్ గా ఏదైతే తగ్గుతుందో దాన్ని బేస్ చేసుకుని కాంపౌండింగ్ అని పిలుస్తారు. అర్థమైందా? సో ఇక్కడ నాజిల్స్ లో వెలాసిటీ డాటెడ్ లైన్స్, వెలాసిటీ పెరిగింది, బ్లేడ్స్ వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ తగ్గింది, మళ్ళీ నాజిల్స్ వచ్చేసరికి వెలాసిటీ పెరిగింది, మళ్ళీ బ్లేడ్స్ వచ్చేసరికి వెలాసిటీ తగ్గింది. ది ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఎంటరింగ్, ఇది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ లీవింగ్. ఇక్కడ ఇనిషియల్ ప్రెజర్ ఆఫ్ స్టీమ్ ఎంటరింగ్, ఇక్కడ ప్రెజర్ ఆఫ్ స్టీమ్ లీవింగ్. అంటే మనం ఎన్ని యూజ్ చేస్తాం? 2 rows. ఒకటి నాజిల్, బ్లేడ్స్ అంతా కలిపి ఒక స్టేజ్, నాజిల్స్ బ్లేడ్స్ మళ్ళీ 2 కలిపి ఒక స్టేజ్, మళ్ళీ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇలా పెంచుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ వెలాసిటీ కాంపౌండింగ్ లో ఒక నాజిల్ యూజ్ చేస్తాం, ఇక్కడ మాత్రం నాజిల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ నాజిల్స్ అండ్ మూవింగ్ బ్లేడ్స్, మళ్ళీ నాజిల్స్, మూవింగ్ బ్లేడ్స్, మళ్ళీ నాజిల్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ నాజిల్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఈ ప్రెజర్ ఆఫ్ స్టీమ్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతుంది. ఈ డయాగ్రామ్ లో ప్రెజర్ ఆఫ్ స్టీమ్ మాత్రమే గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటారా? ప్రెజర్ కాంపౌండింగ్. అర్థమైందా? దానికి దీని డిఫరెన్స్. It consists of a number of fixed nozzles which are incorporated between the rings of moving blades. The moving blades are keyed to the shaft. ఇది ఏం చేస్తున్నా? నంబర్ ఆఫ్ ఫిక్స్డ్ నాజిల్స్, మళ్ళీ ఫిక్స్డ్ నాజిల్స్ అంటే మధ్యలో మూవింగ్ బ్లేడ్స్ ఉంటాయి, అదేందా? హియర్ ది ప్రెజర్ డ్రాప్ ఈస్ డన్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ స్టేజెస్. ప్రెజర్ డ్రాప్ ఒకసారిగా తగ్గించకుండా నెంబర్ ఆఫ్ స్టేజెస్ లో ప్రెజర్ డ్రాప్ ని తగ్గిస్తే దాని ప్రెజర్ కాంపౌండింగ్ అంటారు. ఈచ్ స్టేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ నాజిల్స్ అండ్ ఏ రింగ్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్. ఈచ్ స్టేజ్ అంటే మళ్ళీ సెకండ్ స్టేజ్ అంటే మళ్ళీ నాజిల్స్, మళ్ళీ మూవింగ్ బ్లేడ్స్, థర్డ్ స్టేజ్ అంటే మళ్ళీ నాజిల్స్, మళ్ళీ మూవింగ్ బ్లేడ్స్. నెంబర్ ఆఫ్ స్టేజ్ పెంచుకోవచ్చు.
Steam from the boiler passes through the first set of nozzles where it expands partially. Nearly all its velocity is absorbed when it passes over the first set of moving blades. అంటే స్టీమ్ నాజిల్స్ లో వెళ్ళినప్పుడు ఎక్స్పాండ్స్ పార్షియల్లీ అంటే ప్రెజర్ కొంచెం తగ్గుతుంది, వెలాసిటీ కొంచెం పెరుగుతుంది. అదే వెలాసిటీ మన మూవింగ్ బ్లేడ్స్ లో పంపించామనుకోండి, వెలాసిటీ ఆఫ్ స్టీమ్ పెరిగింది మళ్ళీ తగ్గుతుంది. నెక్స్ట్, it is further passed to the second set of fixed nozzles where it is partially expanded again. మళ్ళీ స్టీమ్ ఏమైంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటే వెలాసిటీ ప్రెజర్ తగ్గుతుంది. సెకండ్ రో ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, సెకండ్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్ లో మళ్ళీ ప్రెజర్ తగ్గుతుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్ లో ప్రెజర్ తగ్గుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాజిల్స్ లో కొంత ప్రెజర్ తగ్గుతుంది, సెకండ్ పేజ్ ఆఫ్ నాజిల్స్ లో మళ్ళీ కొంచెం ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ ఆఫ్ స్టీమ్, ప్రెజర్ అంటే ఏంటి ఇక్కడ, ప్రెజర్ ఆఫ్ స్టీమ్. Through the second set of moving blades where the velocity of steam is almost absorbed. మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ వెళ్ళేటప్పటికి మళ్ళీ వెలాసిటీ తగ్గుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ స్టిల్ స్టీమ్ లీవ్స్ ఎట్ కండెన్సర్ ప్రెజర్. అంటే కండెన్సర్ ప్రెజర్ అంటే బాగా తక్కువ ఉంటుంది. కండెన్సర్ ప్రెజర్ రీచ్ అయ్యే వరకు ఈ స్టేజెస్ యూజ్ చేస్తారు. అంటే ప్రెజర్ ఆఫ్ స్టీమ్ ఒకసారిగా తగ్గించకుండా మనం నెంబర్ ఆఫ్ స్టేజెస్ యూజ్ చేసి తగ్గిస్తే దాన్ని ఏమంటారు మనం, ప్రెజర్ కాంపౌండింగ్ అంటారు. ప్రెజర్ కాంపౌండింగ్. By reducing the pressure in stages, the velocity of steam entering the moving blades is considerably reduced. ఒకసారిగా మనం తగ్గించుకున్న ప్రెజర్ని కొంచెం తగ్గించాం కాబట్టి వెలాసిటీ కూడా కొంచెమే పెరుగుతుంది. మరి ఒకసారిగా వెలాసిటీ రైజ్ ఉండదు, అది రెడ్యూస్ అవుతుంది. హెన్స్ ది స్పీడ్ ఆఫ్ ది రోటార్ ఈజ్ రెడ్యూస్డ్. ఎప్పుడైతే వెలాసిటీ స్టీమ్ ఒకసారిగా పెరగకుండా కొంచెమే పెరిగింది అనుకోండి, అప్పుడు వెలాసిటీ స్పీడ్ ఏమవుతుంది, అంత హై ఉండదు, 30,000 RPM ఉండదు, 10,000 5,000 RPM వస్తుంది. The Ratio and Joule turbines use this method of compounding. వెలాసిటీ కాంపౌండింగ్ మెథడ్స్ కి ఎగ్జాంపుల్ అంటే వెలాసిటీ కాంపౌండింగ్ టర్బైన్, దానికి కర్టిస్ టర్బైన్. ఇక్కడ ప్రెజర్ కాంపౌండింగ్ టర్బైన్ ఎగ్జాంపుల్ అంటే రాచ్యూ టర్బైన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా ఇంపార్టెంట్ బిట్. Example of velocity compounded turbine is Curtis turbine. Example of pressure compounded turbine is Ratio turbine. Another దానికి డిఫరెన్స్, అది velocity compounded, ఇది pressure compounded. This is difference. అర్థమైందా? velocity compounded లో ఏం చేస్తున్నాం, velocity gradual గా తగ్గిస్తున్నాం, కాబట్టి దాని velocity compounding అంటారు. ప్రెజర్ కాంపౌండింగ్ లో ఏం చేస్తున్నాం, ప్రెజర్ ఆఫ్ స్టీమ్ గ్రాడ్యువల్ గా తగ్గిస్తున్నాం, అందువల్ల వెలాసిటీ రైజ్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఎప్పుడైతే స్టీమ్ వెలాసిటీ తగ్గిందో స్పీడ్ ఆఫ్ ది రోటార్ తగ్గుతుంది. అంటే ఈ రెండు మెథడ్లు కూడా దేనికి ఫైనల్ గా దేనికి దారి తీస్తాయి, రిడ్యూసింగ్ ది రోటార్ స్పీడ్ ఇన్ స్టేజెస్. అర్థమైందా? నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్. In this method of compounding, both pressure and velocity compounding methods are utilized. In the method lo pressure of steam gradual ga taggutundi, velocity of steam kuda gradual ga taggutundi. Rendu use chestunna kabatti dini pressure velocity compounding antaru. The total drop in steam pressure is carried out in two stages and velocity obtained in each stage is also compounded. Pressure compound chestunna, velocity కూడా కాంపౌండింగ్ చేస్తుంది. The ring of nozzles are fixed at the beginning of each stage and the pressure remains constant during each stage. అదేందా, ఒక రింగ్ ఆఫ్ నాజిల్స్ కి ఒక స్టేజ్ లో ప్రెజర్ తగ్గుతుంది, మళ్ళీ సెకండ్ స్టేజ్ లో మళ్ళీ నాజిల్స్ ఇచ్చేస్తాం, థర్డ్ స్టేజ్ లో మళ్ళీ నాజిల్స్ ఇచ్చేస్తాం. దిస్ మెథడ్ ఆఫ్ కాంపౌండింగ్ యూజ్డ్ ఇన్ కర్టిస్ అండ్ మోర్ టర్బైన్స్. ఇది మనకి ఈ మెథడ్ ఆఫ్ కాంపౌండింగ్ ఎగ్జాంపుల్ కరెక్ట్ టర్బైన్ లేదు, కర్టిస్ అని అడిగాని ఇవి కరెక్ట్ కాదు. సో కర్టిస్ అంటే వెలాసిటీ కాంపౌండెడ్ టర్బైన్, రాచ్యూ అంటే ప్రెజర్ కాంపౌండెడ్ టర్బైన్. ఎగ్జాంపుల్స్ సింపుల్ ఇంపల్స్ టర్బైన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, డి లెవెల్ టర్బైన్. ఈ సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ నాజిల్స్ ఇదంతా కలిపి ఒక స్టేజ్, ఇదంతా కలిపి ఒక స్టేజ్, నెక్స్ట్ ఇదంతా కలిపి ఒక స్టేజ్, నెక్స్ట్ మూడో స్టేజ్. ఫస్ట్ నాజిల్స్ పెడతాం, నాజిల్స్ తర్వాత మూవింగ్ బ్లేడ్స్, తర్వాత ఫిక్స్డ్ బ్లేడ్స్, తర్వాత మూవింగ్ బ్లేడ్స్. మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్, నాజిల్
ఇదంతా కూడా వెలాసిటీ కాంపోనెంట్ లో యూజ్ చేస్తాం. మళ్ళీ నాజిల్స్ మరి రెండో సెట్ ఆఫ్ నాజిల్స్ యూజ్ చేస్తా అంటే ప్రెజర్ కాంపౌండింగ్ అవుతుంది. అంటే రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రెజర్ అండ్ వెలాసిటీ కాంపౌండింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాజిల్స్, మూవింగ్ బ్లేడ్స్, ఫిక్స్డ్ బ్లేడ్స్, మళ్ళీ మూవింగ్ బ్లేడ్స్, మళ్ళీ నాజిల్స్, మళ్ళీ మూవింగ్ బ్లేడ్స్, మళ్ళీ ఫిక్స్డ్ బ్లేడ్స్, మళ్ళీ మూవింగ్ బ్లేడ్స్. ఇదంతా కలిపి ఒక స్టేజ్. ఇదంతా కలిపి ఒక స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్. అదేదన్నా ప్రెజర్ చూడండి, ఇక్కడ ప్రెజర్ ఏమైంది, నాజిల్లో తగ్గింది. అంటే ఒకసారిగా ప్రెజర్ తగ్గించట్లేదు నువ్వు, గ్రాడ్యువల్ కొంచెం ప్రెజర్ తగ్గుతుంది ప్రెజర్ ఆఫ్ స్టీమ్. దానివల్ల వెలాసిటీ కూడా కొంచెమే పెరుగుతుంది, వెలాసిటీ ఆఫ్ స్టీమ్. సో మళ్ళీ మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్ మిగిలితే కాన్స్టెంట్. మళ్ళీ నాజిల్లోకి వచ్చేటప్పటికి నేను యారో చూపించిన వైపే మీరు చూస్తానమ్మా. మళ్ళీ నాజిల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ప్రెజర్ తగ్గింది. మళ్ళీ ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్ మిగిలినప్పుడు ప్రెజర్ కాన్స్టెంట్. అర్థమైందా? అంటే ఇక్కడ మన ప్రెజర్ ఎన్ని స్టేజ్లో తగ్గించాం, ఇదో స్టేజ్, ఇదో స్టేజ్. అంటే రెండు స్టేజ్లో ప్రెజర్ తగ్గించాం. అంటే ఏంటిది, ప్రెజర్ కాంపౌండింగ్, ప్రెజర్ కాంపౌండింగ్. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నాజిల్ యూజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ప్రెజర్ కాంపౌండింగ్ కాదు. ప్రెజర్ కాంపౌండింగ్ అనేది ఏంటంటే ఒకసారిగా 2 సార్లు తగ్గిస్తున్నాం కాబట్టి వెలాసిటీ కూడా ఒకసారిగా రేజ్ అవ్వకుండా కొంచెం రేజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఇంకొంచెం రేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, రోటార్ స్పీడ్ కంట్రోల్లో ఉంటుంది. రోటార్ స్పీడ్ కంట్రోల్లో ఉంటుంది. రోటార్ స్పీడ్ కంట్రోల్లో ఉండాలి. మన ఎయిమ్ ఏంటి, కంట్రోల్ ది రోటార్ స్పీడ్, కంట్రోల్ ది రోటార్ స్పీడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాజిల్లో వెలాసిటీ ఏమైంది, పెరిగింది. మళ్ళీ మూవింగ్ బ్లేడ్కి వచ్చేసరికి తగ్గింది. ఫిక్స్డ్ బ్లేడ్ కాన్స్టెంట్, మూవింగ్ బ్లేడ్లో తగ్గింది. మళ్ళీ నాజిల్లో పెరిగింది, మూవింగ్ బ్లేడ్ తగ్గింది. మళ్ళీ ఫిక్స్డ్ బ్లేడ్ తగ్గింది, మళ్ళీ మూవింగ్ బ్లేడ్ తగ్గింది. అంటే మన ఇక్కడ వెలాసిటీ తగ్గింది, మళ్ళీ ఇక్కడ కూడా వెలాసిటీ తగ్గింది. అంటే రెండో స్టేజ్లో కూడా వెలాసిటీ తగ్గుతుంది, గ్రాడ్యువల్గా తగ్గిస్తున్నాం. దీన్ని ఏమంటారు, దీన్ని వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. ఈ రెండు యూజ్ చేస్తే దాన్ని ఏ కాంపౌండింగ్ అంటారా, ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్. చూడండి, ఇక్కడ వెలాసిటీ కాంపౌండింగ్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాం, నాజిల్. వెలాసిటీ కాంపౌండింగ్ లో నాజిల్, మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్. అదే ప్రెజర్ కాంపౌండింగ్ లో ఫిక్స్డ్ బ్లేడ్ ఉండదు, నాజిల్, మూవింగ్ బ్లేడ్, నాజిల్, మూవింగ్ బ్లేడ్. అదేనా, ఫిక్స్డ్ బ్లేడ్ కూడా యాడ్ చేస్తే దాన్ని ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. నాజిల్, మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్, నాజిల్, మూవింగ్ బ్లేడ్, ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్. ఇదంతా ఒక రో. ఇదంతా కూడా ఇదంతా ఒక స్టేజ్ అంటారు. ఈ సెటప్ అంతా ఒక స్టేజ్, ఈ సెటప్ అంతా సెకండ్ స్టేజ్. మళ్ళీ థర్డ్ స్టేజ్ యూజ్ చేయొచ్చు, ఫోర్త్ స్టేజ్ యూజ్ చేయొచ్చు. లేదా దీన్ని ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. చందు, ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్ అంటారు. లేదా ఇవి మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్. మనకి ఇంకో పేపర్లు కానీ అలాగా ఫోర్త్ అయిపోయింది, ఫోర్త్ దాంట్లో ఇది ఏం చేయాలి, ఇంటికి స్టాప్ షీట్లో కలిపా. సో దీంతో మీకు థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. స్విచ్ ఆన్ టు ది ఆన్లైన్ బిట్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, స్టీమ్ నాజిల్, స్టీమ్ టర్బైన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్టీమ్ నాజిల్ టైప్స్ ఇంపార్టెంట్. చూడండి, స్టీమ్ నాజిల్ టైప్స్ ఇంపార్టెంట్. డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ నాజిల్ ఎగ్జిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని మీద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్రిటికల్ ప్రెజర్ రేషియో డెరివేషన్ ఇంపార్టెంట్, దాని మీద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో థియరీ ఇంపార్టెంట్, దాని మీద ప్రాబ్లమ్స్. ఇదంతా నాజిల్. నెక్స్ట్ టర్బైన్ లోకి వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్, వర్కింగ్ ఆఫ్ సింపుల్ ఇంపల్స్ టర్బైన్, differences between impulse turbine, reaction turbine, and combined velocity angle diagram or developed derivation problems. So in the next axial discharge, next efficiencies of turbines, non problems. Next condition for maximum efficiency.
These are the important questions in the third unit. Next, online bits వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ the smallest cross section, the smallest section the nozzle. First the inlet, next throat, next outlet. Inlet to convergent divergent nozzle తీసుకోండి. Convergent, throat, divergent portion. Convergent portion, throat, divergent portion. అందులో చిన్నది ఏరియా throat తక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ అంటే throat. Answer అంటే throat. The smallest section అంటే దీని area of the nozzle is less at a throat section. Next, steam nozzle. Steam nozzle ఏం చేస్తుంది? Heat energy of steam ని kinetic energy మారుస్తుంది. అంతే అర్థమైందా? ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ kinetic energy కాదు. మెకానికల్ ఎనర్జీ అనేది kinetic energy of steam ని మెకానికల్ ఎనర్జీ టర్బైన్ చేస్తుంది చేయదు. అదే మెకానికల్ ఎనర్జీ డెవలప్ చేయదు నాజిల్ ఏం చేస్తుంది హీట్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ ని కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి వెరీ హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది నాజిల్ అవుట్లెట్ దిస్ ఈజ్ ది స్టీమ్ నాజిల్ ఫంక్షన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ స్టీమ్ నాజిల్ ఇందులో ఏది కరెక్ట్ కాదు కన్వర్జెంట్ నాజిల్ ఇన్ ఏ కన్వర్జెంట్ నాజిల్ దెర్ ఈస్ divergent after throat. Convergent nozzle లో divergent portion ఉండదు. Convergent portion లో divergent portion ఉండదు. Therefore it is the not correct. Divergent portion ఉండదు. Convergent portion అంటే ఏంటి ఇన్లెట్ టు throat మళ్ళీ divergent ఉండదు ఇంకా కాబట్టి ఏది ఆన్సర్ ఏ లేదమ్మా నెక్స్ట్ which of the following is true for steam flow through the nozzle చూడండి ఇక్కడ ది ఫ్లో ఈజ్ assumed to be adiabatic ఇది కరెక్టే ఫ్రిక్షన్ కన్సిడర్ చేస్తా కాబట్టి ది ఫ్లో ఆఫ్ assumed ఈజ్ adiabatic కరెక్టే స్టీమ్ లాసెస్ ఇట్స్ ప్రెషర్ అండ్ హీట్ వైల్ పాసింగ్ త్రూ ది నాజిల్ అంతే కదా ప్రెషర్ తగ్గుతుంది హీట్ తగ్గుతుంది స్టీమ్ నాజిల్ లో పాస్ అయ్యేటప్పుడు అది కరెక్టే నెక్స్ట్ ది వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు adiabatic హీట్ డ్రాప్ అంటే హీట్ డ్రాప్ జరగడం వల్ల దాని యొక్క వెలాసిటీ పెరిగింది that is all of the above answer is all of the above next the correct order in which energy is converted from one form to another steam power plant లో ఏం చేస్తున్నావు పొటెన్షియల్ ఎనర్జీని తీసుకుంటాం అంటే డ్యామ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ప్రెజర్ ఎనర్జీ ఉంటుంది దేనికి కనెక్ట్ అవుతుంది kinetic ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది kinetic ఎనర్జీ ఆఫ్ స్టీమ్ దేనికి కనెక్ట్ అవుతుంది మెకానికల్ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది మెకానికల్ ఎనర్జీ అంటే రొటేషన్ ఆఫ్ ది షాఫ్ట్ దాని జనరేటర్ కనెక్ట్ చేయడం వల్ల మెకానికల్ ఎనర్జీ ఏం జరుగుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కనెక్ట్ అవుతుంది ఆన్సర్ ఇస్ సి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి ఎంజీహెచ్ అంటే హెడ్ అంటే ప్రెజర్ హెడ్ ఆఫ్ స్టీమ్ హెచ్ అంటే kinetic ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ వి అంటే వెలాసిటీ ఆఫ్ స్టీమ్ మెకానికల్ ఎనర్జీ అంటే 2π×10⁻⁻⁰ electrical energy and electric power. So these are the stages of energy transformation. Energy neither created nor destroyed. మన ఎనర్జీ నాశనం చేయడం సృష్టించడం మనం ఏం చేస్తున్నాం ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకో రూపంలోకి మారుస్తున్నాం దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ kinetic ఎనర్జీ కింద మారుతుంది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ దేని కింద మారుతుంది kinetic ఎనర్జీ కింద స్టీమ్ కింద మారుతుంది kinetic ఎనర్జీ ఆఫ్ స్టీమ్ దేని కింద మారుతుంది పొటెన్షియల్ ఎనర్జీ kinetic ఎనర్జీ కింద దేంట్లో మారుతుంది నాజిల్లో జరుగుతుంది నాజిల్ నుంచి మళ్ళీ టర్బైన్ వైపు వెళ్తుంది టర్బైన్ లో ఏం జరుగుతుంది kinetic ఎనర్జీ ఆఫ్ స్టీమ్ మెకానికల్ ఎనర్జీ కింద మారుతుంది టర్బైన్ లో జరుగుతుంది నెక్స్ట్ ఇది జనరేటర్ కనెక్ట్ చేయడం వల్ల టర్బైన్ కి మెకానికల్ ఎనర్జీ దేనికి కనెక్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కనెక్ట్ అవుతుంది దీస్ ఆర్ ది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ అదేందమ్మా దీస్ ఆర్ ది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ Next, the ratio of usable heat drop to the isentropic heat drop is called internal efficiency. Internal efficiency. Usable heat drop to isentropic heat drop. Usable heat drop lo heat drop తగ్గుతుంది ఫ్రిక్షన్ కన్సిడర్ చేయడం వల్ల ఐసెంట్రోపిక్ హీట్ డ్రాప్ అంటే మన ఫ్రిక్షన్ లాసెస్ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ బి నెక్స్ట్ ది రేషియో ఆఫ్ వర్క్ డన్ ఆన్ ది బ్లేడ్స్ to the energy supplied to the blades అంటే ఇక్కడ మన బ్లేడ్స్ కి సంబంధించింది అంటే బ్లేడ్ ఎఫిషియన్సీ ఇదంతా కూడా బ్లేడ్ కి సంబంధించింది కాబట్టి ఏ ఎఫిషియన్సీ ఇది బ్లేడింగ్ ఎఫిషియన్సీ అంటే వర్క్ డన్ బై ది బ్లేడ్స్ అంటే
M into VW plus VW1 into VB. Energy supply అంటే half mv square. దేనికి సంబంధించింది ఇది? బ్లేడ్ సంబంధించింది కాబట్టి బ్లేడ్ ఎఫిషియన్సీ అంటారు. Answer is A. Next, when the back pressure of nozzle is below the designed value of pressure at exit nozzle, the nozzle is said to be under damping. అంటే బ్యాక్ ప్రెజర్ అంటే ఏంటి? అవుట్లెట్ ప్రెజర్ ఈజ్ బిలో ది డిజైన్ వాల్యూ. అంటే మన డిజైన్ వాల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ 2 బార్ ఉండాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 బారే ఉందనుకోండి అవుట్లెట్ దగ్గర, దాన్ని ఏమంటారు? దాన్ని అండర్ డాంపింగ్ నాజిల్ అంటారు. అండర్ డాంపింగ్ నాజిల్. ఆన్సర్ ఇస్ బి. Next, the steam turbines can be governed by the following methods except throttle governing, nozzle governing, bypass governing. Steam turbine అలా గవర్నింగ్ చేస్తారు. రియాక్షన్ గవర్నింగ్ అనే పదం ఉండదు కాబట్టి ఎక్సెప్ట్ అంటే ఏంటి? రియాక్షన్ గవర్నింగ్ అనే పదానికి మీనింగ్ లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. throttle governing, nozzle governing, bypass governing, ఈ 3 మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చు. గవర్నింగ్ అంటే ఏంటి? కంట్రోలింగ్ మీన్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్. చదువు ఉంటారు మీరు గవర్నర్స్, ఫ్లైవీల్ గవర్నర్ చదివారు కదా. నెక్స్ట్, ది స్టీమ్ లాసెస్ ది నాజిల్ ఎట్ ఏ లో ప్రెజర్ అండ్ హై వెలాసిటీ. అంటే బాగా తక్కువ ప్రెజర్, బాగా ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. లేదా స్టీమ్ కి నాజిల్ అండ్ అవుట్లెట్ దగ్గర వెరీ లో ప్రెజర్ అండ్ వెరీ హై వెలాసిటీ. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రెజర్ దేని కింద కన్వర్ట్ అయింది? వెలాసిటీ కింద కన్వర్ట్ అయింది. అంటే ప్రెజర్ ఎనర్జీ దేని ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది? కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. అంటే ఆప్షన్ ఇస్ డి. చదివిపెట్టుకి ఆప్షన్ ఇస్ డి. నెక్స్ట్, ది రీహీట్ ఫ్యాక్టర్ ఇస్ ది రేషియో ఆఫ్ cumulative heat drop to the isentropic heat drop. The reheat factor is the ratio of cumulative heat drop to the isentropic heat drop. దాన్ని రీహీట్ ఫ్యాక్టర్ అంటారు. ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్, ది స్టేజ్ ఎఫిషియన్సీ ఇస్ గివెన్ బై, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా సార్లు అడుగుతారు. ది స్టేజ్ ఎఫిషియన్సీ ఇస్ గివెన్ బై బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ. బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ అంటే బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ. దీన్నే బ్లేడ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ నాజిల్ గ్రాస్. జి అంటే ఏంటి? ఇక్కడ గ్రాస్ ఎఫిషియన్సీ ఆర్ స్టేజ్ ఎఫిషియన్సీ. ఎన్ఎస్ అంటే స్టేజ్ ఎఫిషియన్సీ, అంటే నాజిల్ ఎఫిషియన్సీ ఇంటూ బ్లేడ్ ఎఫిషియన్సీ. ఆన్సర్ ఇస్ ఏ. చెప్పాను కదా ఆల్రెడీ. స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఆర్ గ్రాస్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ. ఆల్రెడీ చెప్పారు. ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్, ఇన్ an impulse turbine steam expands ఓన్లీ ఇన్ నాజిల్. నాజిల్లో మాత్రమే స్టీమ్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ ఆఫ్ స్టీమ్ రిడ్యూసెస్ టోటల్లీ ఇన్ నాజిల్. దాంట్లో ఏ టర్బైన్ లో? ఇంపల్స్ టర్బైన్ లో స్టీమ్ యొక్క ప్రెజర్ తగ్గుతుంది ఓన్లీ ఇన్ నాజిల్స్. దట్ ఈస్ ఆప్షన్ బి. డి లెవెల్ టర్బైన్ ఈజ్ సింగిల్ రోటర్ ఇంపల్స్ టర్బైన్. ఎగ్జాంపుల్ అది సింగిల్ రోటర్ ఇంపల్స్ టర్బైన్, అంటే సింగిల్ స్టేజ్ ఇంపల్స్ టర్బైన్, అంటే సింపుల్ ఇంపల్స్ టర్బైన్. డి లెవెల్ టర్బైన్ దేనికి ఉపయోగం? సింపుల్ ఇంపల్స్ టర్బైన్, లేకపోతే సింగిల్ రోటర్ ఇంపల్స్ టర్బైన్. ఆప్షన్ ఇస్ ఏ. The density of supersaturated steam is about dash that of the ordinary saturated vapor at the corresponding pressure. Option D. 8